సో వెల్కమ్ ఎవ్రీవన్. అందరికి నమస్కారం. ఈరోజు మనము ఈ ప్రోగ్రాంలో మనము డైనస్ గ్లోబల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అందరు ఫైట్ ఇక్కడే. నేను ఫస్టే చెప్పాను కదా, మన లైఫ్లో మెజారిటీ ఆఫ్ లైఫ్ ఈ ఫోకస్లే. ఇప్పుడు పిల్లల్ని ఎందుకు చదువు, బాగా బాగా చదువు, మంచి మార్క్ తీసుకో, ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేస్తాయి. నువ్వు డాక్టర్ అయి సొసైటీకి సర్వీస్ చెయ్యి, లేకపోతే అడ్వకేట్ అయి సొసైటీ చెయ్యి, సర్వీస్ చేయడానికి మనము ఇంత ఖర్చులు చేసి వాళ్ళ లైఫ్లో మెజారిటీ ఆఫ్ టైం చదువు చదువు చెప్తున్నాం. అందరికి మెయిన్ టార్గెట్ ఫినాన్షియల్ ఫ్రీడమే. కానీ అందరూ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అయిపోయారా? నాకు తెలిసి 95% పీపుల్ దే ఆర్ నాట్ అచీవింగ్ ద ఫినాన్షియల్ ఫ్రీడమ్. ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసి లైఫే పోతుంది. సో హియర్ ఒక్క విషయం ఏంటంటే, మన టార్గెట్ పెద్దదిగా ఉండేటప్పుడు, మన టార్గెట్ లాంగ్‌గా ఉండేటప్పుడు, మనం ఒక్కరు పని చేసి పెద్ద విషయం చేయాలంటే కుదరదు సార్. దిస్ ఇస్ అల్టిమేట్ రూల్, అందరికి తెలుసు. ఇప్పుడు ఒక 'తాజ్ మహల్' వరల్డ్ వండర్ అంటారు. ఆ 'తాజ్ మహల్‌ని' ఒక్కరు క్రియేట్ చేసారా ఏంటి? నో. మెనీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్ టుగెదర్. అలాగే ఇప్పుడు ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఎలా ఒక చీఫ్ మినిస్టర్ అతను ఒక్కరు మాత్రం పని చేసి వచ్చారా ఏంటి? నో. సో, అలాగే మన లైఫ్‌లో సార్, నా లైఫ్‌లో నాకు పెద్ద బంగ్లా ఉండాలి. నా బీఎండబ్ల్యూస్ అలా నా వెల్త్‌లో పెద్ద విషయం జరగాలే అనేటప్పుడు, నేను ఒక్కరు మాత్రం నా కోసం పని చేస్తే కుదరదు సార్. దిస్ ఇస్ అల్టిమేట్ లాజిక్. మీరు కావాలంటే సొసైటీలో ఎవరెవరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేశారో వాళ్ళని ఫోకస్ చేయండి. మాక్సిమం బిజినెస్ మ్యాన్సే ఉంటారు. బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు ఒక్కరు మాత్రం పని చేస్తున్నారా ఏంటి? రోజు బిజినెస్ ఓనర్ రోజు వెళ్లి ఆ పని చేసి వచ్చాను అంటున్నారా ఏంటి? నో. ద బిజినెస్ మ్యాన్ దే క్రియేట్ అ సిస్టమ్. సిస్టమ్ ఇస్ నాట్ అ సింగిల్ పీపుల్. ఇట్స్ అ టీమ్ ఆఫ్ పీపుల్ ఇస్ అ సిస్టమ్. సిస్టమ్ అంటే ఏంటి? సిస్టమ్ అంటే నాట్ జస్ట్ అ సింగిల్ పర్సన్. సిస్టమ్ మీన్స్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్. సో మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్స్, ఎంప్లాయీ, స్టాఫ్, సూపర్వైజర్ అలా ద బిగ్ ఆర్గనైజేషన్ దే క్రియేటెడ్. ఆ ఆర్గనైజేషన్ అన్ని వాళ్ళు కోసం పని చేస్తున్నారు. బిజినెస్ కోసమా చేస్తున్నారు? లేదు. వాళ్ళు ఎంప్లాయీగా చేస్తున్నారు. పని చేస్తేనే వాళ్ళకి డబ్బులొస్తాయి గదా! కానీ వీళ్ళ లైఫ్ కోసం పని చేసేటప్పుడు వీళ్ళ ఎఫర్ట్ పైకి ఉన్న వాళ్ళకు సపోర్ట్ అవుతుంది. దిస్ ఇస్ అల్టిమేట్ లాజిక్. మీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలంటే మీరు మాత్రం పని చేసి కుదరదు సార్. కానీ మీతో పాటు ఒక టీమ్‌గా చేస్తే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే చెప్తారు, టీమ్ వర్క్స్ మేక్స్ ద డ్రీమ్ వర్క్. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, టీమ్ వర్క్ అనేది రండి సార్ మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతామని అందరూ టీమ్ అయిపోతారా ఏంటి? నో. మ్యూచువల్ బెనిఫిట్ ఉండాలి టీమ్‌లో. అందరికి బెనిఫిట్ ఉండాలి. ఇప్పుడు హస్బాండ్ అండ్ వైఫ్ ఉన్నారు. హస్బాండ్‌తో వైఫ్‌కి బెనిఫిట్ ఉండాలి. వైఫ్‌తో హస్బాండ్‌కి బెనిఫిట్ ఉండాలి. ఎప్పటి వరకు ఇది బ్యాలెన్స్‌గా ఉంటాయి. అప్పుడు రిలేషన్‌షిప్ ఉంటాయి. ఎప్పుడు ఒక్క వైపు తగ్గిందంటే కూడా ఆ రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోతాయి. సో, హస్బాండ్ వైఫ్ లైఫ్‌లే ఇంత ఉండేటప్పుడు మీరు మీ లైఫ్ కోసం ఒక టీమ్ క్రియేట్ చేసినారంటే అందరికి బెనిఫిట్ ఉండాలి కదా! ఎందుకంటే మనమందరం మన బెనిఫిట్ కోసమే పని చేస్తున్నాం. సో, మీరు క్రియేట్ చేసే సిస్టమ్ మ్యూచువల్ బెనిఫిట్ ఇవ్వాలి. సో, డైనేస్ గూడా ఏం చేశారంటే వాళ్ళు టార్గెట్ ఈస్ బిగ్. వాళ్ళు ఒక్కరు మాత్రం పని చేసి కుదరదు. అందుకేసి మీరు చూడండి, మేనేజ్మెంట్ ఈస్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్, నాట్ జస్ట్ వన్ పర్సన్. సో, అలా ఉండేటప్పుడు వీళ్ళు పెద్దదిగా జరగాలంటే యెస్ దే వాంట్ టు మేక్ ఇట్. సో, దే క్రియేట్ ఎ ప్లాట్‌ఫార్మ్ వేర్ ఎవ్రీవన్ జాయిన్ టుగెదర్ యాస్ ఎ టీమ్. మన మ్యూచువల్ బెనిఫిట్‌తో అందరికి బెనిఫిట్‌తో మనమందరం కలిసి ఎఫర్ట్ పెట్టి వి కెన్ క్రియేట్ ఎ హెల్తీ అండ్ వెల్తీ సొసైటీ. ఇప్పుడు మీరు చూసారు ప్రొడక్ట్స్, ఏమేం ప్రొడక్ట్ దేనికోసం, మన శరీరం బేసిక్ ఎలా, ఇవన్నీ చూసారు. చెప్పాలంటే దోస్ ఆర్ ఆల్ ఎసెన్షియల్ ప్రొడక్ట్ ఇప్పుడు ఉంటే లైఫ్ స్టైల్‌లో. చాలా సింపుల్‌గా. సో, మేమేం చెప్తున్నామంటే, ఈ ప్రొడక్ట్‌ని ఫస్టు మీరు వాడండి. మీ ఫ్యామిలీకివ్వండి. చేంజెస్ అనేది ఫస్ట్ మన లోపల నుంచి రావాలి సార్. మన లైఫ్ బయటకి చేంజెస్ అవ్వాలని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ఎప్పటి వరకు మన లోపల చేంజెస్ అవ్వలేదో మనకు లైఫ్ చేంజ్ అవ్వదు. వి వాంట్ ద ఫ్యామిలీ టు చేంజ్. వి వాంట్ ద సొసైటీ చేంజ్ అని మనకు చేంజెస్ మన లోపల చేంజెస్ లేకపోతే కుదరదు. సో, మేము చెప్పేదేంటంటే, మీరు మీ ఫ్యామిలీ కోసం ప్లాటినం ప్యాకేజ్ 96,800 నార్మల్‌గా 20 బాక్సెస్ ఒస్తాయి. ప్లస్ ఇప్పుడు ప్రమోషన్ ఉన్నాయి కాబట్టి 2 బాక్సెస్ ఎక్స్‌ట్రా. సో, ఈ 20 బాక్సెస్ తీసుకొని మీ ఫ్యామిలీతో పాటు మీరు ఫస్ట్ ఈ ప్రొడక్ట్ వాడండి. హెల్త్‌ని మెయింటైన్ చేయండి. ఎందుకంటే, మనం ఎంత డబ్బులుంటే కూడా హెల్త్ లేకపోతే నో యూజ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మెయింటైన్ ద హెల్త్. ఓకే. మీరు అబ్జర్వ్ చేసి మీ ఫ్యామిలీతో పాటు ఎక్స్‌పీరియన్స్ చేసారా? మీకు దొరికే మంచి విషయం షేర్ చేయండి. అంతే సింపుల్ సార్. సో, థిస్ ఈస్ వేర్ వి జాయిన్ టుగెదర్ అండ్ క్రియేట్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ. సార్ మీరు చెప్పేదన్నీ కరెక్టే గానీ నేను ఇమ్మీడియేట్‌గా ఒక 96,800 రావాలంటే నా సిట్యుయేషన్.
అంత సపోర్ట్ చేయలేదు సార్. వేరే ఏమైనా ఆప్షన్ ఉన్నాయంటే, యెస్ సార్. వి హావ్ ఎలైట్ ప్యాకేజ్. కపుల్ ప్యాకేజ్ అంటాం. హస్బాండ్ అండ్ వైఫ్ దే కెన్ కన్స్యూమ్ ఫర్ 3 మంత్స్. ఎందుకంటే 12 బాక్స్ వస్తాయి. అలాగే ప్రీమియం ప్యాకేజ్ 14,520 3 బాక్స్ వస్తాయి. బేసిక్ 4,850 1 బాక్స్. మీరు ఏ ప్యాకేజ్ అయినా జాయిన్ చేయొచ్చు. ఏ ప్యాకేజ్‌లో అయినా యూ కెన్ కన్జ్యూమ్ ద థింగ్స్. మీ ఈ కాంబినేషన్‌లో ఏమైనా ప్రొడక్ట్ తీసుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే, మీరు ఏ ప్యాకేజ్‌లో వస్తున్నారో, ఆ ప్యాకేజ్ పట్టుకొని మీ ఇన్‌కమ్ పొటెన్షియల్ వేరీ అవుతాయి. ఓకే. నౌ ఇది ఎలా సార్? ప్రొడక్ట్ మీరు చెప్పారు. ఓకే. నేను ప్రొడక్ట్ నా కోసం వాడుతున్నాను. మీరు చెప్పాలంటే ఓకే. నా ఇలా ప్రొడక్ట్ చూసాను బాగున్నాయని అలా చెప్పొచ్చు గానీ, నేను ఎవరిని పట్టుకొని ఇది ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా మీరు ఈ ప్రొడక్ట్ గురించి చెప్తే, రండి బిజినెస్ చేస్తామని అందరూ రారు. బికాస్ ఇనిషియల్లీ దే బికమ్ ఎ కన్స్యూమర్. కన్స్యూమర్‌లో బెనిఫిట్ చేస్తే దెన్ దే విల్ లుక్ ఫర్ ఎ బిజినెస్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఒక కన్స్యూమర్ మైండ్‌సెట్ చూసాలంటే వి ఆర్ ఆల్ జనరల్ కామన్ పీపుల్. మంత్లీ మనకు బడ్జెట్ ఉంటాయి. సో, బడ్జెట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. మన బడ్జెట్‌లో మీరు చూడండి ఎప్పుడైనా మన హెల్త్ కోసం బడ్జెట్ పెడతామా? లేదు. ఫస్ట్ బడ్జెట్ మన రెంట్, క్రెడిట్ కార్డ్, సర్వైవల్ ఇవి అన్నీ. మెడిసిన్ కూడా బడ్జెట్ పెడతాం కానీ, ప్రివెన్షన్ బడ్జెట్ పెట్టం. కానీ అది మనం చెయ్యాలి సార్. ఎందుకంటే, మీ హెల్త్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయలేదంటే, ఎంత మీరు ఫ్యూచర్ కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే కూడా ప్రయోజనం లేదు. ఓకే. నౌ యాస్ ఎ కన్స్యూమర్ సార్ ఓకే సార్. నేను నా కోసం తీసుకున్నాను సార్. బానే ఉన్నాయి. కానీ మళ్ళీ నేను 14,500 ఖర్చు చేయాలంటే నాకు అంత ఈజీగా లేదు సార్. మేమేం చెప్తున్నాం అంటే సార్ ఎక్కడైనా మన ఎఫర్ట్ లేకుండా ఒక్క రూపాయి రాదు. ఇంకొక లాజిక్ ఏంటంటే ఏమైనా మంచి విషయమని మనకు ఫీల్ అయిందంటే మనం నోరు మూసుకోవాలంటే వి కెనాట్. మనం డెఫినిట్‌గా షేర్ చేస్తాం. ఆ యాంగిల్‌లో మీరు ఒక 14,500 కొనుక్కున్నారు. మీకు బాగా అనిపించింది. మీ ఖర్చులు తగ్గించుకోవాలి అని మీరు ఆలోచన చేస్తే ఒక ఇద్దరికి చెప్పండి. ఓకే. మీరు చెప్పారు. వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఈ 14,500లో ప్రొడక్ట్ కొనుక్కున్నారంటే మీకు క్యాష్ బ్యాక్ 6,500 వచ్చింది సార్. ఆల్‌మోస్ట్ ఒక 40-50% మీకు బయటొచ్చింది. క్యాష్ బ్యాకు నార్మల్‌గా 1%, 2% ఇస్తారు. కానీ ఇక్కడ చూడండి ఆల్‌మోస్ట్ 40% బ్యాకొచ్చింది. ఓకే. సార్ వీళ్ళిద్దరు సార్ వాళ్ళు గూడా ఏం చెప్పారంటే బిజినెస్ ఏం అనవసరం లే. ఎందుకంటే నేనేమో చేస్తా ఉన్నాను నేను. కానీ నాకు కూడా ఈ ఖర్చులు తగ్గించుకోవాలి. నేను కూడా ఇద్దరికి చెప్తానని వాళ్ళిద్దరికి చెప్తే వాళ్ళిద్దరికి 6,500 మీకు మళ్ళీ ఒక 3,600. కానీ ఇక్కడ చూడండి నేను చెప్పాను గదా! మనము పెద్ద విషయం చేయాలంటే సిస్టమ్, పాసివ్ ఇన్‌కమ్. ఈ ఫస్ట్ ఇద్దరి కోసం మీరు పని చేశారు. ఈ కింద ఉన్న నలుగురు కోసం మీరు డైరెక్ట్‌గా పని చేశారా? లేదు. వాళ్ళిద్దరూ పని చేశారు. కానీ ఇక్కడ మీరు చూడండి సిస్టమ్ క్రియేట్ అవుతుంది మీ కింద. మీరు ఎక్స్‌ట్రా ఏం ఇన్వెస్ట్ చేయకుండా, మీరు ఎక్స్‌ట్రా ఏం పెట్టకుండా ఈజీగా ఆ సిస్టమ్ క్రియేట్ అవుతుంది చూడండి. ఇప్పుడు వీళ్ళు నలుగురు సార్ నాకు కూడా బిజినెస్ ఏం అవసరం లేదు సార్. కానీ నా ఖర్చులు తగ్గించుకోవాలి. వీళ్ళు ఇద్దరిద్దరు చెప్తే మీకు మళ్ళీ అనుకోండి సార్ ఇలాగే అందరూ సార్ ఎవ్వరు ప్లాటినం ప్యాకేజ్ రాలేదు సార్. ఫ్యామిలీ ప్యాకేజ్ ఏం తీసుకోలేదు. 14,500 నేను తీసుకున్నాను. నాకు బాగుంది. నా ఖర్చులు తగ్గించుకోవాలని నేను ఇద్దరికి చెప్పాను. నీ ఖర్చులు తగ్గించుకొని ఇద్దరికి చెప్పేసాను సార్. ఇద్దరిద్దరన్ని ఒక 12 లెవెల్స్ అయిందంటే ఈ 14,000 పెట్టి కొనుక్కున్నారు కదా! అతనికి ఆల్‌మోస్ట్ ఒక 23,00,000 క్యాష్ బ్యాక్ వచ్చుంటాయి సార్. దిస్ ఇస్ వన్ పార్ట్. అనుకోండి సార్ నేను ప్లాటినం ప్యాకేజ్‌లో వచ్చాను నేను. కానీ నా కింద ఎవ్వరు ప్లాటినం రాలేదు. అందరూ ప్రీమియం. సో, సేమ్ స్ట్రక్చర్, సేమ్ వాల్యూమ్. మీరు ప్రీమియంగా ఉండేటప్పుడు ఈ బిజినెస్‌కు మీకు 23,00,000 వచ్చింది. ఒకవేళ మీ ఐడీ ప్లాటినం కొంటే మీకు 44,00,000 వచ్చుంటాయి సార్. నౌ యూ సీ సార్. ఒక 98,000 నా ఫ్యామిలీ కోసం నేను ప్రొడక్ట్ వాడి ఫ్యామిలీతో పాటు నేను హెల్త్ మెయింటైన్ చేసుకుంటే ఐ గెట్ ద 21,00,000 ఎక్స్‌ట్రా బెనిఫిట్. కానీ మీ ఎఫర్ట్ లేకుండా జరగదు సార్. బట్ ఇక్కడ పాసిబిలిటీస్ ఏంటంటే మీ ఎఫర్ట్ మాత్రం కాదు. దిస్ టీమ్ ఎఫర్ట్. ఒక్కరుగా పనిచేసి ఇది జరగాలంటే కుదరదు. ఈవెన్ మీరు ఒక బిజినెస్ యాంగిల్‌లో చూస్తే మీకు 1 ఇయర్‌లో 44,00,000 ప్రాఫిట్ ఉండాలంటే బిజినెస్‌లో 10% ప్రాఫిట్ ఉంటే మంచి విషయం. అలా ఉండేటప్పుడు 44,00,000 ప్రాఫిట్ ఉండాలంటే మీకు 4,5 ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఇక్కడ ఏమి ఇన్వెస్ట్ చేశారు? జీరో ఇన్వెస్ట్‌మెంట్. ప్రొడక్ట్ కొనుక్కున్నారు. మీకు దొరికే విషయం చేసేసారు అంతే. ఓకే. మీరు బిజినెస్ యాంగిలే చూడండి సార్. సార్ బిజినెస్ అంటే ఫస్ట్ కాలిక్యులేషన్ ఏంటి? ఒక బిజినెస్ కోసం నేను ఇంత పెడతాను సార్. ఇది బయటకి రావాలంటే నేను ఏం చేయాలి? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? అదే గదా! సో, అలా ఉండేటప్పుడు నేను ఒక బిజినెస్ కోసం అంటే ప్లాటినం ప్యాకేజ్ కొనుక్కున్నాను. నా ఇప్పుడు నేను ఒక ఇద్దరు స్పాన్సర్ చేస్తే సేమ్ ప్లాటినం చేస్తే నాకు ఆల్‌మోస్ట్ ఒక 62,400 వస్తాయి. 70% ప్రాఫిట్. నాకు తెలిసి ఎంత బిజినెస్ కూడా ఇంత పెద్ద ప్రాఫిట్ అది కూడా ఇమ్మీడియేట్‌గా చేయొచ్చు. అనుకోండి సార్ వీళ్ళిద్దరు ఇద్దరు చేస్తే వాళ్ళిద్దరికి ఆల్‌మోస్ట్ ఒక 62 మీకు మళ్ళీ ఒక 28,800 ఆల్‌మోస్ట్ 91,200 మీరు పెట్టే అమౌంట్‌లో మాక్సిమం అమౌంట్ వచ్చింది. దట్ మీన్స్ ప్రొడక్ట్ బికమ్ ఫ్రీ. సార్ నేను ప్లాటినం వచ్చాను సార్. కానీ నా కింద ఎవరు మీ దగ్గర ప్లాటినం రాలేదు. వాళ్ళు బేసిక్‌లో వచ్చారు, లేకపోతే ప్రీమియంలో వచ్చారు. ఏమైనా ఒక ప్యాకేజ్‌లో వచ్చారు. అందరూ వచ్చి ఈ ఇక్కడ ఉన్న బెనిఫిట్ తీసుకొని, ఇక్కడ ఇన్‌కమ్ చేసుకొని వాళ్ళందరూ ప్లాటినం చేసుకుంటే కూడా మీ నెట్ క్యాష్ బ్యాక్ ఇస్ 2 క్రోర్ రూపీస్.
ఇది ఎలా సాధ్యం అంటే మీరు ఒక్కరు మాత్రం కాదు సార్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్. ఓకే. సార్. ఓకే సార్. ఇవి అన్నీ ఓకే. కానీ నేను ఇలా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వచ్చాయి గానీ సస్టైన్ అవ్వలేదు. ఎందుకు సస్టైన్ అవ్వలేదంటే సార్, ఒక బిజినెస్ సస్టైన్ అవ్వాలంటే కంటిన్యూయస్ వాల్యూమ్ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో సార్ నేను ఒక జాబ్‌లో ఉన్న వరకు సర్వైవల్ అవుతాయి. ఒకవేళ జాబ్ పోయిందంటే ఇన్‌కమ్ రాదు. ఇన్‌కమ్ రాకపోతే సర్వైవల్ ఉండదు. సేమ్ లాజిక్ ఫర్ ద బిజినెస్. మీకు ఈ కంటిన్యూయస్ ఇన్‌కమ్ ఉండాలి. కంటిన్యూయస్ బిజినెస్ జరగాలి. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు రీపర్చేజ్ కంపల్సరీ చేయాలని వచ్చేవాళ్ళని చెప్తే ఎవరు బిజినెస్ లోపల రాదు. ఎందుకంటే పీపుల్ డోంట్ వాంట్ ఎ కమిట్మెంట్. డైనెస్‌లో రీపర్చేజ్ ఆప్షనల్ సార్. కంపల్సరీ లేదు. మీకు కావాలంటే చేయండి. చేయలేదంటే ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ రీపర్చేజ్ చేస్తే మీకు ఎక్స్‌ట్రా ఒక బోనస్ దొరుకుతాయి. అది వచ్చి యూనిలెవెల్ బోనస్ అంటారు. యూనిలెవెల్ బోనస్ మీకు 10 లెవెల్ ఇస్తారు సార్. ఈ 10 లెవెల్ పూర్తిగా మీకు కావాలంటే మీరు 10 మందికి స్పాన్సర్ చేయాలి. లెఫ్ట్‌లో 5, రైట్‌లో 5. ఎప్పుడైనా మనము ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ లోపల వస్తున్నాం. చేసే విషయంలో మనకు అనుకునేది జరగలేదు కాబట్టి, మనకి ఇంకా ఎక్స్‌ట్రా కావాలి కాబట్టి ఇక్కడ వస్తున్నాం గదా! 10 మంది అనేది పెద్ద విషయం లేదు. సో, ఓకే సార్. నేను ప్రయత్నం చేసి పెట్టేసాను. సో, కంపెనీ 10 లెవెల్ ఇస్తున్నారు కానీ, మనం ఒక 5 లెవెల్స్‌కి ఒక ప్రొజెక్షన్ చూస్తాం. నేను 10 మంది చెప్పాను సార్. వాళ్ళని 10 మంది చెప్పమన్నాను. వాళ్ళు 10 మంది అలా అలా 10, 10 అని ఒక 5 లెవెల్స్ వచ్చారనుకోండి. ఈ 5 లెవెల్స్‌లో ఉన్న వారందరూ యావరేజ్‌గా ఒక రూ. 5,000 రీపర్చేజ్ చేస్తే, నాకు ఆ మంత్ యూనిలెవెల్ ఇన్‌కమ్ మాత్రం 1.35 క్రోర్స్. 1.35 క్రోర్స్ మంత్లీ. వినడానికి చాలా బాగానే ఉన్నాయి. కానీ ప్రాక్టికల్లీ ఇది జరుగుతాయా సార్? ఇప్పుడు ఉంటే లైఫ్ స్టైల్‌లో 1,00,000, 2,00,000 ఇన్‌కమ్ చేయాలంటే ఎంత ట్రబుల్స్, కాంప్లికేషన్స్, స్ట్రెస్. మీరేమో ఈజీగా చెప్పేసారు ఇయర్లీ 1.35 లాక్స్. సార్ డేర్ టు డ్రీమ్ అంటారు. దిస్ ఈస్ పాసిబుల్. కాలిక్యులేషన్ గదా! మీరు చెప్పేలాగా 10 మంది చేశామనుకున్నాం. కానీ అందరూ రీపర్చేజ్ చేస్తేనే గదా! ఈ ఇన్‌కమ్ ఒస్తాయి. కంప్యూటర్‌లో మీరు ఈజీగా కాలిక్యులేషన్ పెట్టేసారు గానీ, ప్రాక్టికల్లీ వాళ్ళు రీపర్చేజ్ చేస్తేనే గదా! కంపల్సరీ రీపర్చేజ్ అంటే గూడా ఎక్కువ మంది చెయ్యరు. మీరేమో ఇక్కడ ఆప్షనల్ అంటారు. అంటే అస్సలు చేయరు. సో, ఇంతమంది ఉంటే గూడా రీపర్చేజ్ చేయలేదంటే ఈ ఇన్‌కమ్ జీరో. దిస్ ఇస్ ఎ ప్రాక్టికల్. కానీ మనకు సిస్టమ్ కంటిన్యూ జరగాలి. సో, అందుకోసం మేమేం చేస్తామంటే, ఎనీ ఇన్‌కమ్ 90% గోస్ టు ద బోనస్ వాలెట్, 10% గో టు ద రీపర్చేజ్ వాలెట్. ఈ 10% యూజ్ చేయాలంటే మీకు వేరే ఆప్షన్ లేదు. రీపర్చేజ్ చేయాలి. అలాగే యూనిక్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ట్రిపుల్ రూట్ అలా యూనిక్ ప్రొడక్ట్ ఒస్తాయి. ఇవి అన్నీ మనకు రీపర్చేజ్ వాలెట్‌లో మాత్రమే దొరుకుతాయి. సో, అలా ఉండేటప్పుడు ఈ రీపర్చేజ్ జరుగుతాయా? కనీసం ఒక 10% జరగదండి అసలు. యూ విల్ గెట్ 13 లాక్స్ పర్ మంత్. నాట్ ఎ సింపుల్ మనీ. ఈవెన్ 1% 1.36 లాక్స్ ఇస్ నాట్ ఎ సింపుల్ మనీ. సో, ఇది ఒకటి మాత్రం కాదు. వి హావ్ మల్టిపుల్ పేమెంట్స్. సో, మీరు ఈ ప్లాన్ చూస్తే ఇట్స్ హై పేఔట్ విత్ లాంగ్ టైమ్ సస్టైనబిలిటీ. అండ్ మోర్ ఓవర్ ఈ ప్లాట్‌ఫార్మ్‌ని మేమేం చెప్తామంటే ఎంఎల్ఎం 3.0 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ సిస్టమ్. ఏంటి సార్ ప్రొడక్ట్ బేస్‌లో వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తున్నారు ఏంటి అంటే, సీ ఒక్క విషయం నిజం చెప్పాలంటే ఏ బిజినెస్ ట్రెండ్‌లో ఉంటాయో ఆ బిజినెసెస్ సస్టైన్ అవుతాయి. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ నోకియా. మంచి ప్రొడక్టే కానీ ట్రెండ్‌లో లేదు గాబట్టి ఇప్పుడు మార్కెట్‌లే లేదు. సో, ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఏఐ. మార్కెటింగ్ అనేది ముందులా కాదు సార్. మీరు బిడ్ నోటీసి అందరూ వెళ్లి డోర్ టు డోర్ చేసి మార్కెటింగ్ ఇవన్నీ కాదు. నౌ ఇట్ ఈస్ ఫుల్ అండ్ ఫుల్ సోషల్ మీడియా. మీకు బిజినెస్ కావాలా? సోషల్ మీడియా ప్లేస్ ఎ మేజర్ రోల్. ఇక్కడ ఈ సోషల్ మీడియాలో మనము ఆహ్, ఒక మెసేజ్‌ని పెట్టాలంటే మనకు ఒక ప్రొఫెషనల్ వెబ్‌సైట్ కావాలి. ఇప్పుడు మీరు వెళ్లి ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే మినిమమ్ కనీసం ఒక 10,000-15,000 ఖర్చులు చేయాలి. కానీ మీరు కంగారు పడొద్దు సార్. మీరు ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్నారా? మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు మీ ఓన్ వెబ్‌సైట్ దొరకతాయి. మీరు సెపరేట్‌గా వెబ్‌సైట్ క్రియేట్ చేయాలని అవసరం లేదు. ఆ వెబ్‌సైట్‌లో హ్మ్, అది మీ కస్టమైజ్డ్ లింక్ సార్. ఆ వెబ్‌సైట్‌లో మీరు మీ ఫోటోని పెట్టుకోవచ్చు. మీ వెల్కమ్ మెసేజ్ పెట్టుకోవచ్చు. మీ వాట్సాప్ నంబర్‌ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. అక్కడ అన్ని డీటెయిల్స్ చూడొచ్చు. ఇంకొకటేంటంటే ఈ వెబ్‌సైట్ ఆల్‌మోస్ట్ 135 లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తాయి. గ్లోబల్ బిజినెస్ అన్నప్పుడు అన్ని లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలంటే కుదరదు కదా! సో, పీపుల్ కెన్ సీ ద ఇన్ఫర్మేషన్ 135 లాంగ్వేజ్‌లో. అలాగే ఈ రిజిస్టర్ నౌ ఉన్నాయి గదా! అది యూజ్ చేసి ఎవరైనా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అనుకోండి ఇప్పుడు మీరు మీ వెబ్‌సైట్‌ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ ఇలాంటివి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన దగ్గర అర్బనిజం. డోంట్ ఫోకస్ వెయిట్ లాస్. ఫోకస్ ఆన్ ఫ్యాట్ లాస్ విచ్ ఇస్ రియల్ హెల్తీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ ఫ్రీ అన్నట్టున్నారు. ఎప్పుడు మీరు ఫ్రీ అని ఒక వర్డ్ పెడితే పీపుల్ కెనాట్ కంట్రోల్ దెమ్‌సెల్వ్స్. దే విల్ డెఫినైట్లీ ట్రై టు డూ ద రిజిస్ట్రేషన్. సో, ఇప్పుడు ఒక రిజిస్టర్ చేస్తున్నారు. అఫిలియేట్ అకౌంట్ రిజిస్టర్ చేస్తున్నారు. సిస్టమ్ ఏం చేస్తాయంటే వాళ్ళకి ఒక వెల్కమ్ మెయిల్ ఇస్తాయి. వెల్కమ్ టు డైనస్ గ్లోబల్. థిస్ ఇస్ యువర్ రిఫరల్ లింక్. అలాగే సెకండ్ అఫిలియేట్ చేసేటప్పుడు వాళ్ళు ఒక వెల్కమ్ మెయిల్. వెల్కమ్ టు డైనస్ గ్లోబల్. థిస్ ఇస్ యువర్ రిఫరల్ లింక్.
సెకండ్ అఫిలియేట్ 2కు వెల్కమ్ మెయిల్ పంపించిందా? అలాగే అఫిలియేట్ 1కి ఇంకొక మెయిల్ పంపిస్తాయి. మీ కింద ఒకరు రిజిస్టర్ చేసున్నారు. ఇతను బెనిఫిట్ కావాలంటే మీరు పేమెంట్ చేసి మెంబర్ అవ్వండి. ఇప్పుడు అఫిలియేట్ 3 బుక్ చేసుకున్నారు, రిజిస్టర్ చేస్తున్నారు. అతనికి ఒక వెల్కమ్ మెయిల్. మళ్ళీ అఫిలియేట్ 2కి ఇంకొక మెయిల్. మీ కింద ఒకరు వచ్చున్నారు. మళ్ళీ అఫిలియేట్ 1కి ఇంకొక మెయిల్. మీ కింద ఇప్పుడు ఇద్దరు వచ్చున్నారు. ఇలా ఎప్పుడెప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ వస్తుందో, ఎంతమంది పైకున్నారో వాళ్ళందరికీ ఫాలో మీరు చేస్తారో లేదో ఏఐ ఫాలో చేస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా రిజిస్టర్ చేసే వాళ్ళందరి డీటెయిల్ మీ డాష్‌బోర్డ్‌లో వచ్చేస్తాయి. సో, యూ కెన్ జస్ట్ ఫాలో దెమ్. సో, సింప్లీ చెప్పాలంటే డైనస్ గ్లోబల్ యూనిక్‌నెస్, ద మేనేజ్‌మెంట్ ఇస్ ఫ్రమ్ రియల్ దిస్ ఇండస్ట్రీ. అండ్ వీళ్ళు నాట్ జస్ట్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వాళ్ళు ఓన్ ఆర్&డి అండ్ ఫార్ములేషన్. వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ మోర్ ఓవర్ ద ప్రొడక్ట్ ఇప్పుడు ఉంటే ట్రెండ్‌లో కావాల్సిన ప్రొడక్ట్ ప్లాన్ ఇస్ ఎ హై పేఔట్ విత్ ఎ లాంగ్ టైమ్ సస్టైనబిలిటీ అండ్ ప్లాట్‌ఫార్మ్ ఇస్ ఎ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ సిస్టమ్. సో, let us all join together, work together, success together. Let us create a healthy and wealthy society. Thank you so much.